కుంభరాశి వాళ్ళకి సెప్టెంబర్ 28వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 27వ తారీఖు దాకా సుమారుగా 90 రోజుల పాటుగా గురుడు కర్కాటక రాశిలోకి ఎంటర్ అవ్వడం వల్ల అది 6వ స్థానం అవ్వడం వల్ల గురుబలం తగ్గే అవకాశములు కనబడుతున్నాయి. కాబట్టి భార్యాపుత్రుల విరోధము అని శాస్త్రం చెబుతోంది. అంటే కుటుంబ సభ్యులతో తగువులు కలహాలు అనేటువంటివి పెరిగే అవకాశం కనబడుతోంది. శరీర ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కష్టములు అనేటువంటివి వచ్చే అవకాశాలు, పనుల్లో ఆటంకాలు పెరగడం, ఆర్థిక సమస్యల విషయంలో ఇబ్బంది పడడం, రుణబాధల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. వాహన ప్రమాదములు కనబడుతున్నాయి. స్వల్పమైనటువంటి గాయాలు కనబడుతున్నాయి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వివాహాది శుభ కార్యక్రమాల విషయంలో ప్రయత్నం చేస్తుంటే అవన్నీ కూడా కాస్త పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కనబడుతోంది. సంతానం విషయంలో నిరాశ నిస్పృహలు కలిగే అవకాశము, అసంతృప్తి, మనోవిచారం లాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి మరింత జాగ్రత్త వహించండి. కుంభరాశి వాళ్ళకి ప్రత్యేకించి గురుబలం తక్కువైంది. తర్వాత శని అనేటువంటి ఆయన కూడా ఏలినాటి శనిలో ఉన్నారు. లగ్న రాహు అనేటువంటి ఆయన కూడా నడుస్తున్నారు. కాబట్టి నవగ్రహాల యొక్క శ్లోకాలు ప్రతినిత్యము పారాయణ చేయడం, నవధాన్యాలు దానంగా ఇవ్వడం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ, శివుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేయించడం కానీ, వెంకటేశ్వర స్వామి వారికి తులసి పత్రతో పూజించడం కానీ చేయండి. గురుబలము శని రాహుల యొక్క బలం పెరగడం వల్ల విశేషించి శుభ ఫలితాలు అనేటువంటివి చూస్తారు.